మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అనే ఒక చిన్న లాజిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పర్స్ని తీసుకుందాం. సో స్కాల్పర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్లో చాలా క్విక్గా ఎంటర్ అవుతారు, క్విక్గా ఎగ్జిట్ అయిపోతారు. సో ఇదనమాట. సో వాళ్ళు 1 minute to 3 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ మాత్రమే చూసి ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది అవుతారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పెరుగుతుంది అనుకుందాం. సో పెరుగుతుందని 1 minute 3 minute టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. సో వాళ్ళ ట్రేడింగ్ అనేది 1 minute నుంచి 5 minutes లోపే కంప్లీట్గా క్లోజ్ కూడా అయిపోవాలి. ఓకేనా? కానీ ఇప్పుడు స్కాల్పర్ ఏం చేస్తారు అంటే ఓకే మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి కాల్ బై చేస్తాడు. కానీ తను అనుకున్న డైరెక్షన్లో వెళ్లకుండా రివర్సల్ తీసుకుంది మార్కెట్. ఏం చేయాలి? వెయిట్ చేస్తాడు. పెరుగుతుందేమో, నేను అనుకున్న సైడ్ వెళ్తుందేమో. అల్టిమేట్గా చాలా లాస్ వస్తుంది. ఎందుకు అంటే హెవీ లాట్ ఎక్కుతాడు. స్కాల్పర్ అనేవాడు చాలా హెవీ లాట్ ఎక్కుతాడు. అతను చాలా క్విక్గా ఉండాలి ఎంట్రీస్ ఎగ్జిట్స్ అనేవి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే స్కాల్పర్ మైండ్ సెట్ తనది ఒక మంది పర్సన్ది అయితే అతని ఎగ్జిక్యూషన్ పార్ట్లో తనకు తెలియకుండానే తను ఇంట్రాడే పొజిషన్లో స్వింగ్ అయిపోతున్నాడు. ఎందుకు అంటే తెలియదు, తన మైండ్ సెట్ స్కాల్పర్ అని తనకు తెలియదు. సో ఎగ్జిక్యూషన్ పార్ట్ అలా ఉండాలని తెలియదు. సో చూసుకోవాల్సిన టైం ఫ్రేమ్ కానీ, ఇండికేటర్స్ కానీ, క్యాపిటల్ కానీ, లాట్ పొజిషనింగ్ కానీ అన్నీ అలా ఉండాలి అని తెలీదు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అవుతున్నారు. మార్కెట్స్ కాదండి ఎనిమీస్, మనమే ఎనిమీస్. ఓకేనా? మన గ్రీడీనెస్, మన ఇంపేషెన్సీ, మన ఈగో, మన రివెంజ్ ట్రేడింగ్ ఇలాంటివే మనకి ఎనిమీస్. ఎవ్వరూ కాదు, మన ఎమోషన్సే మన ఎనిమీస్. సో నేనేం చెప్తున్నాను అంటే ఎమోషన్స్ మీద, మీ సైకాలజీ మీద మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోండి. సో దట్ మీరు మీ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. మీ మైండ్